ఫ్రెండ్స్ అసలు నేను ఈ వీడియో చేయకూడదు అనుకున్నా. ఎందుకంటే రావణ గాడు ఇగో ఇంత పోస్ట్ అవుతే చాలు, ఎంత ప్రోమో అవుతే చాలు, దీని అమ్మ 8 నిమిషాలు మమ్మల్ని సాగొడతారా అని చెప్పి ఒక టాక్ ఉంది. కానీ నేను ఆగుతా, మ్యాక్సిమం అవాయిడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. అదేదో ఇంపార్టెంట్ టాపిక్ అయితే తప్ప మీ ముందు అయితే రాను. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. అదేంటంటే అల్లు అర్జున్ అట్లీ గారి గురించి ఒక సినిమా అప్డేట్ వచ్చింది, దాని గురించి వీడియో చేయాలి. అండ్ మన సలార్ 2 గురించి ఒక చిన్న అప్డేట్ ఉంది, దాని గురించి వీడియో చేయొచ్చు. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. అవన్నిటిని వదిలిపెట్టి నేను ఈరోజు ఈ వీడియోతో ముందుకు వస్తే వ్యూస్ తక్కువ వస్తాయనేటటువంటి విషయం నాకు తెలుసు. అయినా కానీ నేను కడుపు ఉబ్బిపోతుంది, ఇక నాకు కడుపు ఉంది కదా, అది ఉబ్బిపోతుంది మీతో ఈ విషయాలు షేర్ చేసుకోకపోతే. అందుకే ఈ యొక్క పోస్టర్ గురించి డీటెయిల్గా మాట్లాడతా. మీరు ఈ డీటెయిల్స్ అని వింటే మట్టికి షాకే షేక్ అవుతారు. దీనమ్మ మేమేదో ఫ్యామిలీ సినిమా అనుకున్నాం కదా, ఏదో నార్మల్గా ఎక్స్పెక్ట్ చేసాం కదా, ఇంత ఉందారా ఈ పోస్టర్లో, ఇంత ఉంటుందారా ఈ సినిమాలో అనేటటువంటిది మీరైతే ఖచ్చితంగా అనుకుంటారు. సో వీడియో అయితే మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. ముఖ్యంగా అయితే ఈ వీడియోని షేర్ చేయండి. చాలామంది మన వెంకటేష్ గారిని చిన్న హీరో అంటారనమాట. ఇప్పుడు త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారు కలిసి సినిమా తీస్తున్నారని చెప్పి ఎప్పుడు నుండో ఉంది టాకు. అది రాంగ్లోనే ఏం హాలత్ అయిపోయింది త్రివిక్రమ్ గారు. అప్పుడు మన చిరంజీవి గారితో వర్క్ చేయాల్సిన రేంజ్ ఇది, బాలకృష్ణ గారితో వర్క్ చేయాల్సిన రేంజ్ ఇది, పవన్ కళ్యాణ్ గారితో, ప్రభాస్తో, అల్లు అర్జున్తో, ఈ విధంగా టైర్ 1లో ఉన్నటువంటి టాప్ హీరోస్తో వర్క్ చేయాల్సిన రేంజ్ అనేది. కానీ వెంకటేష్ గారితో వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే తెచ్చుకున్నా ఏం హాలత్ అయిపోయింది అని చెప్పి చాలా మీమ్స్ నేను చూసాను అనమాట. సో చాలామంది ఫీలింగ్ ఏంటంటే బాలకృష్ణ, చిరంజీవి, ప్రభాస్ వీళ్ళంతా లైక్ మన టైర్ 1లో ఉన్నారు కదా, టాప్ 5 టాప్ 6, వీళ్ళలో మా వెంకటేష్ లేరు అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటారు. వాళ్ళందరికీ కూడా మీరు నిరూపించాలి. ఆల్రెడీ వెంకటేష్ గారు నిరూపించారు. ఏది సంక్రాంతికి వస్తున్న సినిమాతో 350 కోట్లు కట్టి నాకు కూడా క్యాపబిలిటీ ఉందిరా తమ్ముళ్ళు అని చెప్పి నిరూపించిండు. కానీ ఆయన మీద ఏ వీడియో చేసినా వ్యూస్ రావు, ఏ వీడియో చేసినా డేకరు, ఏ సినిమా వచ్చినా సినిమాకి హిట్ టాక్ వస్తే తప్ప అంతలా ఇది కాదు అని చెప్పి కూడా టాక్ ఉంది. దాన్నంతా మీరైతే ఈరోజు ఈ వీడియో కొట్టేటటువంటి షేర్తో రాంగ్ అని చెప్పి నిరూపించాలన్నమాట. ముఖ్యంగా డీటెయిల్లోకి వెళ్తే త్రివిక్రమ్ గారు పాపం అనిపిస్తుంది నాకు. ఆయన చాలా అంటే చాలా కథలు రాసుకున్నట్ట. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయాలి ఆయన, కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే చాలా బిజీగా ఉండు. ఆయన వేరే ఇదిగా ఉండటం వల్ల ఇప్పుడు చూసుకున్నట్టయితే ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, ఆ తర్వాత ఇంకేదో సినిమా ఒప్పుకున్నాం అని చెప్పి బయట టాక్ అనమాట. త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారితో అయితే మాస్టర్ పీస్ తీస్తారు, దాంట్లో డౌట్ లేదు. పడితే మట్టికే గట్టి సినిమా పడితే, పడకపోతే ఇంకో అజ్ఞాతవాస అయితే అది వేరే విషయం. ఆయన పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని చెప్పి చాలా రోజులుగా వెయిట్ చేసిండు. ఆయన సినిమా ఇప్పుడే పోయి వచ్చి గుంటూరు కారం అప్పుడెప్పుడో లాస్ట్ వచ్చింది. ఈ గ్యాప్లో మన మహేష్ బాబు గారు ఏం చేసిండు, వారణాసి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిండు. కొద్దిగా దాంట్లో నుండి గ్లిమ్స్ వచ్చింది, టైటిల్ వచ్చింది, రాజమౌళి గారితో తీయబోయేటటువంటిది వచ్చింది. కానీ ఈ రోజు త్రివిక్రమ్ గారి సినిమా అప్డేట్ వచ్చిందంటే ఇంకా అర్థం చేసుకోండి ఎంత గ్యాప్ తీసుకుంటూ. ఎప్పుడు గుంటూరు కారం, ఈ గ్యాప్లో ఇంకా చాలా మంది హీరోస్తో ఆయన సినిమా ఫిక్స్ అయింది, క్యాన్సిల్ కూడా అయింది. మొట్టమొదట ఏం సినిమా అంటే మన ఎన్టీఆర్ గారితో త్రివిక్రమ్ గారితో ఒక సినిమా ఉందని చెప్పి గట్టి టాక్ వచ్చింది, మామూలు టాక్ కాదు. ఏదో ధీరుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి అంటే మన సుబ్రహ్మణ్య స్వామి యొక్క బయోపిక్ని త్రివిక్రమ్ గారు, ఎన్టీఆర్ గారు, నాగవంశీ గారు కలిసి నిరూపించబోతున్నారు, లైక్ నిర్మించబోతున్నారు, గట్టి సినిమా రాబోతుంది అనేటటువంటిది మస్తు టాక్ నడిచింది. మొన్న ఈ మధ్యన కూడా వచ్చింది దానికి సంబంధించిన టాక్. అంతకుముందు ఓపెన్ చేస్తే అసలు ఇక మామూలుగా ఉంటుంది, ఇంకో అరవింద సమేతం చూపిస్తాడు. సో మన త్రివిక్రమ్ గారితో భారీ బడ్జెట్ సినిమా ఉంది అని చెప్పి ఇది గట్టి టాక్ వచ్చిందనమాట. ఇక ఆ తర్వాత అది వాష్అవుట్ అయిపోయింది, అది షెల్యూడ్ అయిపోయింది అనేటటువంటిది మనకైతే క్లియర్గా కృతంగా అర్థమైంది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే డైరెక్ట్గా మన నాగవంశీ గారే చెప్పిండు. ఏం చెప్పిండు, అల్లు అర్జున్దే త్రివిక్రమ్ది ఒక సినిమా ప్లాన్ చేస్తున్నా, మామూలుగా ఉండదు, వేరే లెవెల్ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ జోనర్ ఉంటుంది, 1000 కోట్ల బడ్జెట్ అది ఇది అని చెప్పి ఆయన ఇంటర్వ్యూలో చాలా మాట్లాడిండు, మీరు వినొచ్చు. ఇప్పటికి కూడా ఆ ఇంటర్వ్యూ క్లిప్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ విధంగా ఫస్ట్ ఎన్టీఆర్తో అన్నారు, అది వాష్అవుట్ అయిపోయింది. ఆ తర్వాత అల్లు అర్జున్తో అన్నారు, అది నెక్స్ట్ లెవెల్ జోనర్ అన్నారు, భారీ బడ్జెట్ సినిమా అన్నారు, వేరే లెవెల్ ఉంటుంది, ఇండియాలోనే ఇలాంటి సినిమా ఇప్పుడు తీయలేదన్నారు. అసలు త్రివిక్రమ్ గారి దగ్గర నుండి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాగవంశీ అని చెప్పి నేను రోజులో వీడియో కూడా చేశాను అనమాట. అది కూడా షెల్యూడ్ అయిపోయింది, అది కూడా వాష్అవుట్ అయిపోయింది. కాకపోతే ముందుగా అల్లు అర్జున్తో అనుకున్నటువంటి సినిమా షెల్యూడ్ అయిపోయింది. అల్లు అర్జున్ అన్న వెళ్ళి అట్లీతో అయితే జాయిన్ అయ్యిండు. ఆ సినిమా షూటింగ్ చాలా అంటే చాలా టైం పట్టింది. అదిగాక నాగవంశీ గారికి 1000 కోట్లు పెట్టేటటువంటి డేరు సరిపోలేదంట. అందుకే అల్లు అర్జున్కి డిస్కషన్ అయితే ఎందుకని చెప్పి సన్వాల్తో కలిసిండు. సన్వాల్ చూసుకున్నట్టయితే 1000 కాదు 2000 కోట్లని పెడతారు, అట్లే అంటే వాళ్ళకి మినిమం గ్యారంటీ. ఇక వాళ్ళతో అయితే ఇది అయిపోయిండు. ఆ తర్వాత మన ఎన్టీఆర్ అన్న చూసుకున్నట్టయితే ప్రశాంత్ నీల్తో ఫిక్స్ అయిపోయిండు. సో ఇది అయిపోయిన వెంటనే ఇంక వేరే డైరెక్టర్తో ఉంది, ఆల్రెడీ డ్రాగన్ పార్ట్ 2 ఉంటుంది అని చెప్పి కూడా బయట కట్టి టాక్ అనమాట. మన దేవర అయిపోయిన తర్వాత వార్ 2 అయిపోయిన తర్వాత ఈ నీల్ ఎన్టీఆర్, ఈ విధంగా వీళ్ళంతా కూడా బిజీ అయిపోయారు. సో ఒకసారి అల్లు అర్జున్తో మిస్ అయింది, ఒకసారి పవన్ కళ్యాణ్ గారితో మిస్ అయింది, ఒకసారి ఎన్టీఆర్ అన్నతో మిస్ అయింది. ఈ విధంగా త్రివిక్రమ్ గారికి దెబ్బ మీద దెబ్బ పట్టదు. ఆయన ఎంత మంచి డైరెక్టర్, ఎంత తోపు డైరెక్టర్, అంత తోపైనటువంటి ఆ డైరెక్టర్ ఈ విధంగా దెబ్బల మీద దెబ్బలు తగలడం అయితే నాకైతే చాలా అంటే చాలా బాధను గురి చేసింది ఫ్రెండ్స్. సో ఈ రోజు చూసుకున్నట్లయితే వెంకటేష్ గారిది మన త్రివిక్రమ్ గారిది సినిమా షూటింగ్ స్టార్ట్ అవబోతుంది అని చెప్పి ఈ విధమైనటువంటి పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. దీని టైటిల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆదర్శ కుటుంబం అనేటటువంటిది మన త్రివిక్రమ్ గారిని
ఎప్పుడు వెంటాడేటటువంటి ఎమోషన్. అతడు ఆతో మొదలైందా లేదా, అత్తారింటికి దారేది ఆతో మొదలైందా లేదా, ఆతో మొదలైందా లేదా, అజ్ఞాతవాసి ఆతో మొదలైందా లేదా. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆదర్శ కుటుంబం ఇది కూడా ఆతో మొదలైంది. అటు ఇటుగా ఈయనైతే ఒక 10 సినిమాలు తీసిండు, 10 సినిమాల్లో 5 సినిమాలకే అనేటటువంటి టైటిల్ కంపల్సరీ పెడతాడు. అసలు ఇంకా ఈ టైటిల్స్ బతుకున్నాయి అంటే ఇప్పుడు మీరు ఈ ఆదర్శ కుటుంబం అనేటటువంటి టైటిల్ చూసి మీరు నవ్వచ్చు. అప్పట్లో అత్తారింటికి దారేదిరా అనేటటువంటి టైటిల్ పెట్టినప్పుడు కూడా ప్రతి ఒక్కరు నవ్వారు. కానీ కట్ చేస్తే అది పెద్ద ఇండస్ట్రీ హిట్టే కూర్చుందనమాట. అదేవిధంగా ఈ ఆదర్శ కుటుంబం అనేటటువంటిది నార్మల్ స్టోరీ అని చెప్పి నాకైతే అనిపించలా. దీనిలో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టర్లు యొక్క టైటిల్లోనే అనేటటువంటిది క్లారిటీ క్లుప్తంగా అర్థమవుతుంది. అదేంటి అనేటటువంటిది చెప్తా చూడండి. మొట్టమొదట మన వెంకీ గారు చాలా నార్మల్గా ఉన్నాడు. మంచిగా పైన ఒక జాకెట్ లాంటిది వేసిండు, లోన టీ షర్ట్ వేసిండు, ఒక బ్యాగ్ పట్టుకుంటూ అంతే నార్మల్ చెప్పులు వేసుకొని ఒక మిడిల్ క్లాస్ లోకి కనపడుతుంది అనమాట. అంతకుమించి అయితే ఏది లేదు. వెనకంతా కూడా బిల్డింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నార్మల్ ఏదో మన ఇంద్ర మిల్లు ఏదో స్కూల్ కాలేజీ లాగా నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇంతకు మించి ఏం లేదు. కానీ టైటిల్లో అబ్జర్వ్ చేసినట్లయితే చాలా అంటే చాలా డెప్త్ డీటెయిల్స్ ఉన్నాయి. అవేంటో చెప్తా చూడండి. ఆదర్శ కుటుంబం అనేటటువంటిది పెట్టిండు కదా, హోమ్ సింబల్ పెట్టిండు అనమాట. కింద చూడండి AK-47 అనేటటువంటిది ఉంది. AK-47 అంటే ఏంది? గన్. గూగుల్లోకి వెళ్ళి కొట్టి చూడండి. అసలు AK-47 అనేటటువంటిది ఎందుకు యాడ్ చేసిండు? ఆదర్శ కుటుంబం అనేటటువంటిది ఇప్పుడు మీలో ఎవరైనా సరే పెరుగులో ఐస్ క్రీమ్ వేసుకొని తింటారా? బాగుంటుందా? పెరుగులో పచ్చడి వేసుకొని తింటే బాగుంటుంది. ఐస్ క్రీమ్ వేసుకొని తింటే చిచ్చి అంటారనమాట. చేపతో పప్పు కలుపుకొని తింటావా? అది అసలుకే బాగోదు అనమాట. ఈ విధంగా ఈ ఆదర్శ కుటుంబం అనేటటువంటిది మెలోడీ లాంటిది, ఒక నీట్ టైటిల్. దీంట్లో AK-47 అనేటటువంటిది యాడ్ చేసిండు. ఇది చూసుకున్నట్లయితే కానీ ఇదేంది అనేటటువంటిది నాకు అర్థం కావట్లా. అండ్ హౌస్ నెంబర్ 47, AK-47 హౌస్ నెంబర్ 47. అండ్ కుటుంబం కాడ ఈ ఒక సున్నాను అబ్జర్వ్ చేసినట్లయితే బ్లడ్తో ఉందన్నమాట. బ్లడ్ చుక్కలు చుక్కలుగా ఆడుతుంది. AK-47 కూడా బ్లడ్తో ఉంది. ఆదర్శ కుటుంబం అంటే ఇదేది నార్మల్ కుటుంబం స్టోరీ. ఇదేదో నార్మల్ కుటుంబం అని చెప్పారు మాకంటే అక్కడ హెచ్చరిక పెట్టిండు. ఆదర్శ కుటుంబం అందరికీ కూడా ఆదర్శం. లైక్ తన ఫ్యామిలీ జోలికి వస్తే మరి అందరినీ చంపేస్తారా, తన ఫ్యామిలీ ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుంటే మన వెంకటేష్ గారు సేవ్ చేస్తారా అనేటటువంటిది స్టోరీ లేనని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేనైతే ఒక దృశ్యం లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దృశ్యం లాంటి సినిమా మనోళ్ళు కూడా తీయగలరు. ఇప్పటిదాకా మన త్రివిక్రమ్ గారు ఫ్యామిలీ సినిమాలే తీశారు. కానీ ఆయన క్రైమ్ థ్రిల్లర్లోకి అయితే అడుగు పెట్టాల. అప్పుడెప్పుడు అతడు సినిమాలు మీరు అబ్జర్వ్ చేయండి, అది కూడా క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనమాట. అంటే లైక్ ఒక క్రైమ్ జరిగింది, ఒక రాజకీయ నాయకుడిని చంపేస్తారు. ఆ రాజకీయ నాయకుడిని ఎవరు చంపేశారు అని చెప్పి సిబిఐ ఆఫీసర్స్ అంతా కూడా ఆ క్రైమ్ని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే వెళ్తారు. అది మనకు ఒక ఫ్యామిలీని మిక్స్గా చూపించేటటువంటి ప్రయత్నం. సో అతడు లాంటి మాస్టర్ పీస్లే, దృశ్యం లాంటి ఒక తోపు సినిమాని మన వెంకీ గారితో ఏమన్నా ప్లాన్ చేసిందా త్రివిక్రమ్ గారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు ఈ టైటిల్ చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా ఏదో డిఫరెంట్గా ఉంటుంది, నార్మల్గా అయితే ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోస్ సైతం తనకు అవకాశాలు ఇవ్వట్లేదు. మన వెంకటేష్ గారితో గట్టి హిట్ కొట్టాలి అనేటటువంటి ప్లాన్తో ఆయన దిగుతుండు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉండాలని చెప్పి మనం అయితే కోరుకుందాం. సో మీకే విధంగా అనిపించింది ఈ ఆదర్శ కుటుంబం పోస్టర్? షూటింగ్ అయితే బిగిన్స్ అయిందంట. సినిమా చూసుకున్నట్లయితే 2026 సమ్మర్లో రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం. మూవీ ఏం చేస్తుందంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి. త్రివిక్రమ్ గారు డైరెక్టర్ బాగానే ఉంది, వెంకటేష్ గారు హీరో బాగుంది, ఈ ఆదర్శ కుటుంబం అనేటటువంటి టైటిల్ బాగుంది, కింద AK-47 అని పెట్టడం ఇంకా బాగుంది, ఆ సున్నా కాడ రక్తం పోయడం ఇంకా బాగుంది. కానీ బాగోనటువంటి విషయం ఏదైనా ఉంది అని అంటే సితారా ఎంటర్టైన్మెంట్ అని చెప్పి ఇంకోటి ఏంటంటే హరీష్ అని క్రియేషన్స్ అని చెప్పి ఉందన్నమాట. సో మమత అని చెప్పి కూడా ఉంది. మన ఆయన పేరు నాగవంశీ గారికి కూడా ఒక పాత్ర అయితే ఈ సినిమాలో ఉంది అని చెప్పి టాక్ అనమాట. ఆయన హ్యాండ్ అలాంటిది హిట్ అవ్వకుండా రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాం. ఏం అలాంటిది జరగకుండా సినిమా హిట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఫ్రెండ్స్. సో షూటింగ్ స్టార్ట్ అయితే సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా మీ ముందు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే ఆల్రెడీ అక్కడ టికెట్స్ గురించి ఒక వీడియో చేస్తా, అది కూడా చూస్తాను. మీకైతే పిచ్చ క్లారిటీ వస్తుంది. బై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. మనం మాత్రం జాయ్.